అందరికీ నమస్తే అండి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి 18 నెలలు గడిచింది. సో ఈ 18 నెలల్లో వైసీపీ అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో అయితే బాగానే ఇంప్రూవ్ అవుతుంది. అంటే అక్కడ లోకల్ కూటమి ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత కారణంగా అండ్ వైసీపీ పునాదులు స్ట్రాంగ్గా ఉన్న కారణంగా కొన్ని జిల్లాల్లో, ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఒక 4 నియోజకవర్గాలు, నెల్లూరు జిల్లాలో ఒక 3-4 నియోజకవర్గాలు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం లాంటి నియోజకవర్గాల్లో బాగానే కాస్త లేస్తున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా వైసీపీకి స్ట్రాంగ్ లీడర్షిప్ రాలేదు. చాలా నియోజకవర్గాల్లో అసలు ఇన్యాక్టివ్ లీడర్షిప్. ఉదాహరణకు పర్చూరు, అద్దంకి ఉంది. అద్దంకి ఆ మధ్య కొత్త ఇన్ఛార్జ్ ఒక ఆయన వచ్చారు, కానీ ఆయన అంత యాక్టివ్గా లేరు. ఆ నియోజకవర్గానికి ఆయన క్యాపబుల్ కాదు అనేది అక్కడ కేడరే డిసైడ్ అయిపోయారు. అలాగే పర్చూరు నియోజకవర్గానికి కూడా ఎవరు పోటీ చేస్తారా ఏంటనేది తెలియదు. అలా చాలా నియోజకవర్గాలు కన్ఫ్యూజన్లో ఉండగా ఉన్న దశలో అసలు కీలకమైన నేతలు, కూటమిలో కీలకమైన ముగ్గురు ఉన్నారు. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి భరత్ గారు ఎమ్మెల్సీ. సో ఆయన 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. సో భరత్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. గెలిస్తే మంత్రిని చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఆఫీస్ కూడా లేకుండా పోయింది. వైసీపీలో అంత యాక్టివ్ లీడర్షిప్ లేకుండా పోయింది. భరత్ అస్సలు అందుబాటులో ఉన్నట్ల. ఈవెన్ నెలకి ఒకసారి కూడా వచ్చి క్యాడర్తో ఏదైనా మీటింగ్ పెట్టి వాళ్ళని కొంచెం యాక్టివ్ అంటే పార్టీ ఆఫీస్కి వస్తున్నారంట అప్పుడప్పుడు, కానీ నియోజకవర్గంలో మాత్రం అంత యాక్టివ్గా ఉన్నట్ల. అక్కడ వాళ్ళు క్యాడర్ ఏం కోరుకుంటున్నారంటే వీక్లీ వన్స్ ఒక్కసారి ఒక్కో మండలానికైనా వచ్చి క్యాడర్తో మాట్లాడి క్యాడర్ ఇళ్ళకు వస్తే బాగుంటుంది కదా అనేటట్టు కుప్పం వైసీపీ క్యాడర్ కోరుకుంటున్నారు. కానీ అక్కడ కంప్లీట్గా భరత్ గారు ఇన్యాక్టివ్ అయిపోయారు. అంటే మళ్ళీ అక్కడ పోటీ చేయడానికి బహుశా ఆయనకి ఇంట్రెస్ట్ లేదేమో. పైగా ఇక్కడ వైసీపీలో మొదటి నుంచి గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులు స్టిల్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న గ్రూపులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి అన్నమాట. సో కుప్పంలో సరైన రాజకీయ ప్రత్యర్థి లేరు. వైసీపీకి సరైన లీడర్షిప్ లేదు. ఇది పక్కన పెడితే పిఠాపురం నియోజకవర్గం కూడా అంతే. వంగా గీత గారు అయితే మంగళగిరి అండ్ కుప్పం ఈ 2 నియోజకవర్గాలతో పోలిస్తే పిఠాపురంలో వంగా గీత గారు కొంత బెటర్. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే ఆమె నియోజకవర్గంలో అప్పుడప్పుడు వస్తున్నారు. అట్లీస్ట్ అప్పుడప్పుడు అయినా కనిపిస్తున్నారు. సో కొంతలో కొంత బెటర్ అనమాట. అయితే ఆమెకు మళ్ళీ పోటీ చేసే ఇంట్రెస్ట్ అయితే దాదాపుగా లేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ రాజకీయ పునాదులు నిర్మించేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్డ్గా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ పులివెందులకు ఎలా ఫిక్స్ అయ్యారో, చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ఎలా ఫిక్స్ అయ్యారో, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి అలా ఫిక్స్ అయ్యారు. ఇంకా స్ట్రాంగ్ అనమాట. ఇంకా మళ్ళీ అక్కడ కదిపే ఉద్దేశం కూడా లేదు. సో ఆయన పునాదులు స్ట్రాంగ్గా ఉన్నాయి. క్యాడర్ బలోపేతమైంది. అన్ని రకాలుగా బాగుంది. సో అక్కడ మళ్ళీ పోటీ చేసినా ఓడిపోతారు ఆమె. అందుకు ఆమెకు పోటీ చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు. కాకపోతే పార్టీ అధినేత చెప్పారనో లేదంటే పార్టీ మీద అభిమానంతోనో క్యాడర్ని చూసుకోవడమో, ఆ మొదటి నుంచి కూడా క్యాడర్తో ఎక్కువ టచ్లో ఉంటారు కాబట్టి అక్కడ అప్పుడప్పుడు తిరుగుతున్నారనమాట. కానీ పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి లీడర్షిప్ లేనట్టే. దాదాపుగా గెలుపు వాళ్ళు ఊహించకూడదు, ఇంకా అసాధ్యం దాదాపుగా. అలాగే మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి మరీ హీనమైన పరిస్థితి. అక్కడ అసలు లీడరే లేరు. యాక్టివ్ లీడర్ అసలు లేరు. అట్లీస్ట్ కుప్పంకి ఇన్ఛార్జ్గా భరత్ అయిన ఉన్నారు. ఇక్కడ 2024 ఎన్నికల్లో లావణ్య గారు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పెద్ద యాక్టివ్గా లేరు. అప్పుడు ఎన్నికలకు ముందు డ్యాన్స్ చేసి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ పార్టీలోకి వచ్చి కాస్త యాక్టివ్గానే ఉన్న రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయన పార్టీలో ఉంటారో లేదో కూడా డౌటు. సో మరోవైపు గంజి చిరంజీవి గారు టీడీపీలో ఉండి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి వైసీపీలో ఏదో కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఈ మధ్య ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. సో అంటే ముగ్గురు లీడర్స్ని వైసీపీ నమ్ముకుంది. ఆల రామకృష్ణారెడ్డి గారు, చిరంజీవి గారు అండ్ లావణ్య గారు సైలెంట్ అయిపోయారు. పోటీ చేసి ఓడిపోయాక అంత యాక్టివ్గా లేరు. అస్సలు క్యాడర్తో కూడా టచ్లో లేరు. రామకృష్ణారెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. ఆయన పార్టీలో ఉంటారో లేదో డౌటు. చిరంజీవి గారు ఆల్రెడీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఇంకా కొత్త లీడర్షిప్ లేదు. ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్ అక్కడే ఉండి పార్టీ రోజువారీ యాక్టివిటీస్ అక్కడే జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అక్కడే ఉంటుంది. కానీ నియోజకవర్గానికి పెద్ద దిక్కు లేకపోతే అంట ఎవరు కొత్త లీడర్స్ని ఎవరిని ఎంకరేజ్ చేద్దామన్నా రావట్లా. బీసీల్లో ఎవరినైనా మంచి లీడర్ని తయారు చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నప్పటికీ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే అక్కడ లోకేష్ గారు కూడా ఇంకా స్ట్రాంగ్ అయిపోయారు. రాజకీయంగా పునాదులు ఫిక్స్ అయిపోయాయి. సో ఆయన కూడా ఆ నియోజకవర్గానికి ఫిక్స్ అయ్యారనమాట. ఇట్లా ఈ 3 నియోజకవర్గాలు అసాధ్యం.
ఇవి కాకుండా ఇటువంటి ఇంకో 20 నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ ఇంకా స్ట్రాంగ్ లీడర్షిప్ లేనట్టే, ఇంకా అక్కడ గెలుపు దాదాపుగా అసాధ్యమే. అవి కూడా మనం సందర్భం వచ్చినప్పుడు ఒకసారి చెప్పుకుందాం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో ఈ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పండగ సందర్భంగా ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్, సంక్రాంతి వస్తుంది కదా, కాబట్టి ఆఫర్లు భారీగా ఉన్నాయి. 10%, 13%, 18 అప్ టు 20% వరకు ఆఫర్లు ఉన్నాయి. ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందన్నమాట. వీళ్ళు మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ అండ్ సీడ్స్తోనూ భిన్నమైన హెల్దీ అండ్ టేస్టీ ప్రోడక్ట్స్ చేస్తారు. లడ్డూలు చేస్తారు, హాట్ స్నాక్స్ చేస్తారు, ప్రోటీన్ పౌడర్స్, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడర్ అయితే రిపీట్ ఆర్డర్ వస్తున్నాయి ఎక్కువగా. పిల్లలు బాగా ఇష్టంగా పాలల్లో వేసుకొని తాగుతున్నారంట. అంటే బూస్ట్, బార్న్విటా, కాంప్లైన్ వంటి కంటే ఇవి బాగా పనిచేస్తున్నాయి అనేది నమ్మకం. సో మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి వీటికి కూడా. అలాగే పెద్దలకు మునగాకపోవడని, జామ ఆకపోవడని అది కూడా బాగా సేల్స్ జరుగుతుంది. సో అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలన్నా వీళ్ళ దగ్గర బుక్ చేసుకోండి. లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.